విత్తనోత్పత్తిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న గ్రామం అది. చిన్న గ్రామమే అయినా ఏటా 6 కోట్ల రూపాయల విలువైన విత్తన వ్యాపారం చేస్తున్న ప్రాంతంగా విరాజిల్లుతోంది. 3 దశాబ్దాల నుంచి ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా విత్తనాల్ని ఉత్పత్తి చేస్తున్న ఆ పల్లె చక్కటి ఆర్థికాభివృద్ధి సాధించింది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతుల విత్తనంపై పెత్తనం సాధించడాన్ని ఇప్పుడు ప్రపంచమంతా అభినందిస్తోంది. విత్తనోత్పత్తిలో అంకాపూర్ గ్రామం తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశంలోనే పలు ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని ఈ గ్రామ రైతులు 3.5 దశాబ్దాల కిందటే విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. మేలు రకం జొన్న, సజ్జ విత్తనాలతో పాటు అనేక పశుగ్రాస విత్తనాలను సాగు చేసి ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ గ్రామ రైతులు ఆధునిక సేద్య విధానాలు అవలంబించడంలో ఎంతో ముందున్నారు. రాష్ట్రంలోనే అందరికంటే ముందు విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. రైతులు ఐక్యంగా ఉంటూ శాస్త్రీయ పద్ధతులు, నూతన యాజమాన్య విధానాలతో పంట దిగుబడులు పెంచుకోవడమే కాక మార్కెట్ను శాసించే స్థాయికి ఎదిగారు. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విత్తన వ్యాపారంలో ఉన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్లో 50కి పైగా విత్తన శుద్ధి కేంద్రాలు ఉండగా ఒక్క అంకాపూర్లోనే 32 విత్తన శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఏటా దాదాపు 6 కోట్ల రూపాయల విత్తన వ్యాపారం జరుగుతోంది. 1975 సంవత్సరంలోనే మేము సీడ్ ఉత్పత్తి స్టార్ట్ చేసాం. మా కష్టానికి తగ్గ ఫలితం ఎందుకు ఎట్లా వచ్చిందని అంటే, ఆ టైంలో ఒక ఎకరానికి 12 నుంచి 15 క్వింటాల కంటే ఎక్కువ పండేది కాదు ఎర్రజొన్న. మా ఇంట్లో మాకున్న కాంపిటీషన్ తోటి ఈరోజు ఒక ఎకరాన 20 నుంచి 24 క్వింటాల ఎర్రజొన్నలు పండిస్తున్నాం. ఎర్రజొన్నల వల్ల దాదాపు 4 కోట్ల నుంచి 4,50 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది. అట్లాగే సజ్జల వల్ల కనీసం 70 నుంచి 80 లక్షల ఆదాయం వస్తుంది. ఈ విత్తనాలకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కొన్ని రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు కూడా ఇక్కడి నుంచే విత్తనాల్ని సరఫరా చేస్తారు. ఎట్లా అంటే మా పూర్వం నుంచి మా పెద్దలు నేర్పారు మాకు వ్యవసాయం. అంటే మొక్కజొన్న అవి ఇవి కష్టపడి మా నాన్నలు నేర్పారు. ఎర్రజొన్న, పసుపు, టమాటా అంతే ఆల్ వెస్టర్న్ మొత్తం కూరగాయలు. ఒక అతను 10 కుంటలు పండించిందంటే ఇంకొక అతను 12 కుంటలు పండియాలనే పోటీతోని ఇలా ఈ ఇంత డెవలప్ అవ్వడం కారణం మెయిన్ పోటీతత్వం. సీడు సంఘం మీదకి వెళ్ళి మా సొసైటీ సంఘం మీదకి వెళ్ళి తీసుకొస్తాం. మళ్ళీ అమ్మేటప్పుడు కూడా ఆ రైతు సంఘంకి జోగిస్తాడు సీడ్ పర్పస్లో. ఈ కూరగాయలు అనేది మెయిన్ ఏంటంటే ఏ సీజన్లో రేట్లు ఉంటాయి. పంట మేము పండించే పంటకు టమాటా ఉంటుంది, మే జూన్లో రేటు ఉంటాయి. ఆ టైంలో టమాటా వచ్చేటట్లు వేస్తాం. అంకాపూర్కు వెళ్లి ఏ రైతును పలకరించినా వారు తాము అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఏమాత్రం తటపటాయించరు. భూసారం పెంచుకోవడానికి రైతు గంగారెడ్డి కొన్ని సూచనలు చేస్తున్నారు. రైతులు గమనించవలసింది ఏంటంటే, భూమిని బాగా బలంగా తయారు చేసుకోవాలి. అంటే భూమి కొన్ని ఏరియాలల్లో సారవంతంగా ఉండయి, ఒక సైడ్ ఇటు పడిపోతాయి. వర్షం పడ్డా కానీ తొందరగా ఆరిపోకుండా ఉండాలంటే సారవంతంగా ఉండాలి. అట్లాగే ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి నల్ల మట్టి వేయాలి. నల్ల మట్టి వేస్తే భూమి ఒక్కొక్కసారి 15 రోజులు వర్షాలు పడకున్నా కానీ అది ఆపుకునే శక్తితోని తయారవుతుంది. అట్లానే మళ్ళీ సంవత్సరం గ్యాప్ ఇచ్చి సంవత్సరము ఎకరాన 1-2 లారీల పెండ తోడుతాం మేము. అంటే దాంతో ఇయ్యాల భూములు కూడా బాగా బలంగా తయారైనాయి. ఇదంతా వీరు ఐకమత్యంగా ఉండడం ద్వారా సాధిస్తున్నారు. ఇంటిలిపాది కష్టపడడం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం ఇక్కడ సహజంగా కనిపించే విషయాలు. మా గ్రామం ఏంటంటే కలిసికట్టుగా అందరం ఐక్యతగా ఉండు. ఫస్ట్ నేర్చుకునేది ఐక్యత. వ్యవసాయం ఇంత అభివృద్ధి పొందడానికి కారణం అనేది మా ఆడవాళ్ళు. 6 గంటలకు పిల్లలకు టిఫిన్లు పెట్టి తోటలకు వెళ్ళిపోతాం. 3 గంటల దాకా ఎండ కూడా మొత్తం పేయి మీదకి వెళ్ళి పోయినాకనే 3 గంటలకు ఇంటికి వస్తాం. పొద్దున లేచి మేము మా తాత ముత్తలని మొక్కి బయటకు వెళ్ళాలా. ఎందుకంటే భగవంతుడా మాకు ఈ ఊళ్ళో పుట్టించినావు, మా పేరు తెప్పించినావు అని చెప్పి వాళ్ళ పుణ్యాన్ని మేము ఇంత డెవలప్ అవుతున్నాం. తమ గ్రామాన్ని చూడడానికి వచ్చే వాళ్ళు తీరుబడిగా రావాలని, ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదని, ప్రతిదీ సమగ్రంగా తెలుసుకోవాలని కోరుతున్నారు రైతు నర్సారెడ్డి. దయచేసి అంకాపూర్కి వచ్చి మధ్యాహ్నం వచ్చి సాయంత్రం పోవడం కాదు. ఎవరైతే అంకాపూర్ సందర్శించి వ్యవసాయ పద్ధతి నేర్చుకోవాలనుకుంటారో మధ్యాహ్నం వచ్చి 24 గంటలు ఇక్కడ ఉండి తెల్లారి మధ్యాహ్నం వెళ్తే అసలు మా
మా వ్యవసాయంలో ఉండే ప్రాధాన్యత ఏంది, మేము ఎట్లా వ్యవసాయం చేస్తాం, ఎన్ని గంటలకు లేస్తాం, ఎన్ని గంటలు కష్టపడతాం, ఇది తెలుసుకోవాలి తప్ప నువ్వేదో మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం పోతే అది అర్థం కాదు. అంకాపూర్ రైతులు విత్తనాల ఉత్పత్తితో పాటు కూరగాయల సాగు చేస్తారు. కొంతమంది గ్రీన్ హౌస్ సేద్యం చేస్తున్నారు. మొక్క విత్తనాలనే కాదు, పచ్చి కంకులను విక్రయిస్తారు. కూరగాయలు, మొక్క కంకుల విక్రయం కోసం ప్రత్యేకంగా ఓ మార్కెట్ యార్డునే ఏర్పాటు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వ్యాపారులు అంకాపూర్కు వచ్చి వాటిని కొనుగోలు చేసి తరలిస్తున్నారు. మళ్ళీ వ్యవసాయం పరంగా వచ్చేటప్పటికి అప్పుడు 1970 నుండి సీడ్స్ చిన్న స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు సీడ్స్ కంపెనీలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ రకంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. మళ్ళీ పంట పొలాల్లో పండించిన కూరగాయలైనా ఏవైనా మళ్ళీ ఇక్కడ అంకాపూర్ గ్రామానికి మా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కూరగాయలు తీసుకురావడం, ఆ రకంగా కూడా అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు విత్తనోత్పత్తి చేయడానికి వాతావరణ పరంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించింది అంకాపూర్. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ప్రాణాలే పోతాయి, చింతకాయలో లెక్క అని అంటున్నారు ఆ ఊరి వాళ్ళు. అర్ధరాత్రి కొనసాగుతున్న క్షుద్ర పూజలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ పసుపు, నిమ్మకాయలు కనిపించినా ఉలిక్కి పడుతున్నారు. జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. వామకుంట్ల వాసులను పీడిస్తున్న చేతబడి. గ్రామ శివార్లలో క్షుద్ర పూజలు. వారం రోజులుగా ఆ ఊరికి నిద్రలేదు. మంత్రగాళ్ల దెబ్బకు ఊరంతా సర్వ వేళల్లో మేల్కొనే ఉంటోంది. చీకటి పడిందంటే చాలు ఇప్పుడు ఆ ఊరిలో ఒక విధమైన శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల వాసుల భయాలివి. అక్కడక్కడ కొన్ని ఇళ్ల ముందు ముగ్గులేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కనబడుతుండడంతో జనం జడుసుకుంటున్నారు. మస్క చీకటి పడిందంటే చాలు ఊరి పొలిమేరల్లోకి మంత్రగాళ్లు చేరిపోతున్నారట. అదంతా ముగ్గేసి బొమ్మేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టారు. చూడంలోనే షాక్ అయి పడిపోయారు. మా ఆయన ఊరికి వచ్చి లేపారు. మా ఊర్లో చాలా ఇళ్లలో కూడా ఇట్లా జరుగుతుంది. 3 రోజుల నుంచి వరుసగా ఒక ఇంట్లోనే పెడుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లోళ్ళు, పెద్దోళ్ళు అసలు నిద్రలు బాటలేదు. ఊరు మొత్తం కూడా నిద్ర బాటలేదు. నేను ఒక దెబ్బ కొట్టేసరికి తెల్లారిపాటి నువ్వు చచ్చిపోతామంది. దీని గురించి నాకు భయం వేస్తుంది. దీని న్యాయం అనేది చెప్పాలని వాళ్ళ దగ్గర పోతే కూర్చొని లేకట్లేదు. మరి పోలీసుల వల్ల అయితే మా వల్ల అయితండి అది పరిష్కారం చేసి పోవాలని మేము అక్కడ కూర్చున్నాం. ఇక్కడే జరిగింది ఫస్ట్. మా ఇంట్లో జరిగేసరికి అందరూ చెబితే ఇక్కడ తీసుకున్నారు. ఇంకేడం జరిగితే ఇదే విధంగా చూద్దామన్నారు. ఇది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదండి. మంత్రగాళ్లను పట్టుకోవడానికి ఊరు మేల్కొంది. మంత్రగాళ్లను పట్టుకోవడానికి ఊరి జనం కాపలా కాస్తుండడంతో అర్ధరాత్రి 4 వ్యక్తులు తారసపడ్డారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అందులో 2 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నగేష్, వెంకట్రావమ్మ, రవిలు చేతబడి పేరిట క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారన్నది ఊరి జనం వాదన. వీరితో పాటు మరికొంతమంది ఈ క్షుద్రపూజల్లో పాల్గొంటున్నట్లు అనుమానిస్తున్నారు. ఊరి జనానికి పట్టుబడిన వారిలో నాగేశ్వరరావు, వెంకట్రావమ్మ ఉన్నారు. వేసేసరికి లోన పిండి, ముగ్గు, పసుపు, కుంకం కనపడ్డదండి. నాకు భయం వేసి ఉరికొచ్చాయి అడ్డింట్లోకి. మా ఆయన గారు అంటే పిల్లులు అనుకుంటే ఆయన పోయి చూస్తే ఏముంది, చాలా భయంకరంగా ఉందంట. కుందులు కనుక చేసి పసుపు, కుంకం, నిమ్మకాయలు వేసారంట. ఆయన చూసి ఎత్తేసిండండి, దాన్ని చెత్తతో తీసుకెళ్ళి ఎత్తేసి వెళ్ళిండు. సరే ఇలా బాగానే ఉన్నా. మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ పెట్టారు అనుకుంటాండి. తెల్లారుజామున పెట్టారు, ఎప్పుడు పెట్టారు. మళ్ళీ వాకిలి ఇదంతా ఊడిసి గుడికెళ్ళి ఊడుద్దామని పోయిందండి. పోయేసరికి ఆ సీబిరి సికాకు ఉంది గుడి మీద. సీబిరి అట్ట పెట్టేసరికి మళ్ళీ కుప్ప ఉందండి. పిండి పోసి నిమ్మకాయలు. మళ్ళీ భయం వేసిందండి. మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నాండి. మళ్ళీ నడిపైన పోయి అవి తీసి పారేసి వచ్చిండి. మా ఇంట్లో అసలు ఏం లేదు, ఒక మంచి లేదు, ఒక చెడు లేదు. మాటల్లో ఏడుతున్నారు, మేము ఏడుతున్నాం. దీనికి మంచి న్యాయం కావాలని మిమ్మల్ని అడుగుతున్నాం. 2 వ్యక్తులని నిర్బంధంలో తీసుకున్నట్లుగా తెలిసి పోలీసు వారికి సమాచారం వచ్చిన వెంటనే నేను, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరం కలిసి గ్రామానికి వచ్చాము. ఆ గ్రామంలో చేతబడులు చేయడం వల్ల అనారోగ్య పాలవుతున్నారు. దానివల్ల చాలా నష్టపోతున్నాము, భయాందోళనకు గురవుతున్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా కొంచెం ఆందోళన చెందడం జరుగుతూ ఉంది. తమ అనారోగ్యానికి ఈ మంత్రగాళ్లే కారణమని ఊరి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అనారోగ్యం పాలైన వారు మంత్రగాళ్లను ఆశ్రయిస్తే
భూతవైద్యం పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారట. చేతబడి పేరిట క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఊరి జనం రహదారిపై బైఠాయించి రాస్తారోకో కూడా చేశారు. క్షుద్ర పూజల బెడద నుంచి రక్షించాలని ఊరి జనం కోరుతున్నారు. మరో 2 మంత్రగాళ్లు తప్పించుకుని తిరుగుతున్నారు కాబట్టి వారి ద్వారా కీడేమైనా జరగవచ్చని హడలిపోతున్నారు. కాస్మోపాలిటన్ నగరంగా ఎదగబోతున్న విజయవాడకు దగ్గరలో ఓ పల్లె ఇప్పటికీ ఇలా దయ్యాలు, మంత్రగాళ్ల భయంతో వణికిపోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటే. ఇప్పటికైనా హేతువాదులు కలగజేసుకుని అందరి భయాలు పోగొట్టి ఊరిని అభివృద్ధి పథంలో నడిపించాలి. ఇది ఇవాల్టి అనగనగా ఒక ఊరు. వచ్చే వారం మరిన్ని గ్రామాల విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్.